Hi friends, welcome back to my physics channel once again. Today in this video we'll be discussing a nice problem regarding real depth and apparent depth, that is regarding refraction of light once again. Okay, board mein chudandi, a beaker contains water and benzene of refractive index values 4/3 and 3/2. ఒక బేకర్ ఉంది, బేకర్లో రెండు లిక్విడ్స్ ఉన్నాయి, ఒకటి వాటర్ ఇంకోటి బెంజిన్. వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకు తెలుసు 4/3, బెంజిన్ 3/2 ఇచ్చాడు. వన్ అబోవ్ ద అదర్, ఓ దాని మీద ఒకటి ఉంది. ఓకేనా? ఇఫ్ ద డెప్త్ ఆఫ్ ఈచ్ ఈజ్ 12 సెంటీమీటర్స్, ఒక్కో దాని డెప్త్ ఎంత? ఈచ్ డెప్త్ 12 సెంటీమీటర్, అంటే బెంజిన్ యొక్క 12, వాటర్ కూడా 12, ఈచ్ డెప్త్ 12 సెంటీమీటర్స్. ది అపరెంట్ డెప్త్ ఆఫ్ ద బాటమ్ ఆఫ్ ద బేకర్ ఈజ్ డాష్. ఏ 16, బి ఈజ్ ఇట్ 17, ఈజ్ ఇట్ 18, సి అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఇట్ 19 సెంటీమీటర్స్. అర్థమవుతుందా? సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలి, మనం సొల్యూషన్ చూద్దాం. సి ఫర్ ఎగ్జాంపుల్ హియర్ హి హస్ గివెన్ ఎ బేకర్. ఇది ఒక బేకర్ ఇచ్చాడు. ఈ బేకర్ లోపల ఇది బాటమ్, ఇది బాటమ్. ఇది ఈ బాటంలో ఏమి ఇచ్చాడు? బేకర్ కంటైన్స్ వాటర్ అండ్ బెంజిన్. ఓకేనా? సో వాటర్ బెంజిన్ రెండు ఉన్నాయి ఇందులో. ఓకేనా? వన్ అబోవ్ ద అదర్. ఎలా ఉన్నాయి? వాటర్ అండ్ బెంజిన్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3, వన్ అబోవ్ ద అదర్. వాటర్ ఉంది, బెంజిన్ ఉంది. ఈచ్ ఎంత? ఈచ్ ఆఫ్ 12 సెంటీమీటర్స్ డెప్త్. సో ఇందులో వాటర్ ఉంది, బెంజిన్ ఉంది. ఓకేనా? ఎలా ఉన్నాయి? ఓదాని మీద ఒకటి ఉన్నాయి. ఈచ్ డెప్త్ 12, అంటే వాటర్ డెప్త్ 12, బెంజిన్ కూడా. ఇక్కడ వాటర్ ఉంది, బెంజిన్ రెండు ఉన్నాయి. You are having water plus benzene, and each depth is 12 centimeters. Okay na? And the refractive index value already ichadu. Water యొక్క refractive index ఎంత ఇచ్చాడు? వాటర్ ది, see water refractive index Ri is given as 4/3, and benzene refractive index value ఎంత ఇచ్చాడు? 3/2. సో 3/2 అంటే రఫ్గా దీని వాల్యూ 1.5 వేసుకోవచ్చు. ఇది ఎంత? 1.33. సో దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బెంజిన్ మ్యూ వాల్యూ ఇస్ మోర్, ఇన్ అదర్ వర్డ్స్. సో ద బెంజిన్ మ్యూ వాల్యూ ఈజ్ మోర్ దాన్ వాటర్ మ్యూ వాల్యూ. అంటే విచ్ ఈజ్ మోర్ డెన్సర్? ఇన్ జనరల్ మాట్లాడుకుంటే బెంజిన్ ఈజ్ మోర్ ఆప్టికలీ డెన్సర్. ఓకేనా? బెంజిన్ ఈజ్ మోర్ ఆప్టికలీ డెన్సర్ దెన్ వాటర్. బికాస్ డెన్సర్ ఎలా డిసైడ్ చేస్తాం? ఫ్రమ్ అవర్ ప్రీవియస్ వీడియోస్, విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ ఆర్ఐ వాల్యూ. సో దీనికి ఏంటంటే ఇండివిజువల్గా మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వాటర్ కడదాం, తర్వాత బెంజిన్ కడదాం. సో వీ హ్యావ్ ఎ ఫార్ములా, N2/N1 ఈజ్ ఈక్వల్ టు D/D డాష్. ఫార్ములా N2 ఫ్రమ్ వేర్ ద లైట్ ఈస్ కమింగ్, N1 వేర్ ద లైట్ ఈస్ గోయింగ్, D ఒరిజినల్ డెప్త్, D డాష్ అపరెంట్ డెప్త్. సో ఫస్ట్ వాటర్ చేద్దాం. ఫర్ వాటర్ N2 ఫ్రమ్ వేర్, వాటర్ నుంచి వెళ్దాం అనుకుంది, వాటర్ నుంచి వెళ్తుంది. ఓకేనా? టు ఎయిర్. ఓకేనా? సో వాటర్ ఎంత? N2 అంటే ఇక్కడ వాటర్ నుంచి వెళ్తుంది కాబట్టి 4/3 బై N1 ఎయిర్ 1 ఈజ్ ఈక్వల్ టు D. ఈచ్ డెప్త్ 12 సెంటీమీటర్స్ కదా, D బై D డాష్. సో దేర్ ఫోర్ 4/3 ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ బై D డాష్. 4 1s are 4 3s are, that implies D dash is equal to 9 centimeters. Equation 1. First for water. And again next go for benzene. Second one for benzene. So benzene యొక్క refractive index ఎంత? మనకి 3/2 ఇచ్చాడు. అంటే N2/N1 again. అంటే benzene, that is N2 3/2 by air 1. బికాజ్ ఇక్కడ ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? కింద నుంచి పైకి వెళ్తుంది. దట్ ఈస్ వాట్ ఫ్రమ్ అవర్ డెరివేషన్. సో N2 సెకండ్ పాయింట్ ఇక్కడ బెంజిన్ N2/N1 ఇది కూడా D అగైన్ 12 సెంటీమీటర్స్ బై, బికాజ్ ఈచ్ డెప్త్ 12 ఇచ్చాడు కాబట్టి దానికి 12 దీనికి 12 తీసుకోవాలి, బై D డాష్. సో దేర్ ఫోర్ 3/2 ఈజ్ ఈక్వల్ 12 సెంటీమీటర్స్ బై D డాష్. 3 1s are 3 4s are, అండ్ దట్ ఎంప్లాయిస్ D డాష్ ఈజ్ ఈక్వల్ టు 4 2s are ఎంత? 8 centimeters. Equation 2. Now what is the total apparent depth due to the benzene and water? So total apparent depth is given by
వాటర్కి ఎంత వచ్చింది మనకి 12 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్ ఫర్ వాటర్. వాటర్ అపరెంట్ ఎంత వచ్చింది మనకి 9 సెంటీమీటర్స్ ప్లస్ బెంజిన్ వల్ల మనకి ఎంత వచ్చింది 8 సెంటీమీటర్స్. సో 9 plus 8 ఎంత 17 centimeters. So this is the total apparent depth due to the benzene and water placed one above the other. Each of depth 12 centimeters is given by 17. Individual గా మనం వాటర్ కి బెంజిన్ కి వేరువేరుగా చేస్తాం by using the formula N2/N1 is equal to D by D dash. So therefore answer చెక్ చేద్దాం. A 16, B 17, C 18, D 19. So 17 కాబట్టి B will be the రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ అపరెంట్ డెప్త్ ప్రాబ్లమ్స్ మనం చేసుకోవచ్చు. ఓకేనా? అగైన్ వీ షల్ మీట్ ఇన్ ద అనదర్ నైస్ వీడియో.